ఒకవైపు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సంక్షోభంతో ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు పశ్చిమ దేశాల రక్షణ శాఖలను వణికించేలా చేస్తోంది. ఇరాన్ దేశ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్గా అత్యంత ప్రమాదకరమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న మేజర్ జనరల్ అలీ అబ్దుల్లాహిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. నియమితులైన కొన్ని గంటల్లోనే ఆయన అమెరికాకు ఒక షాకింగ్ వార్నింగ్ ఇచ్చారు. క్రిమినల్ అమెరికాకు రక్షణ కవచంగా నిలిచే ఏ దేశమైనా సరే ఈ మహాయుద్ధంలో కాలి బూడిదవడం ఖాయమంటూ పొరుగు దేశాలను కూడా గట్టిగా బెదిరించారు. అసలు ఎవరి అలీ అబ్దుల్లాహి, ఆయన వెనుకున్న మిలిటరీ చరిత్ర ఏంటి, అమెరికా ఆయన్ను ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం. మనం మొదట ఈ నియామకం వెనుక ఉన్న అత్యంత తాజా అత్యవసర పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన భయానక వైమానిక దాడుల్లో ఇరాన్ మునుపటి సాయుధ దళాల అధిపతి జనరల్ అబ్దుల్ రహీం మూసవి అమరుడయ్యారు. ఆ ఖాళీని భర్తీ చేస్తూ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ నిన్న రాత్రే ఈ నియామక పత్రాలపై సంతకం చేశారు. ఇది ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యాక చేపట్టిన మొదటి అత్యంత కీలకమైన రక్షణ నియామకం. అలీ అబ్దుల్లాహితో పాటు ఐఆర్జీసీ చీఫ్ గా జనరల్ అహ్మద్ వాహిదీని కూడా నియమిస్తూ ఇరాన్ తన సైనిక కమాండ్ పూర్తిగా ఒక అగ్రెసివ్ అంటే దూకుడుగా దాడి చేసే వ్యూహంలోకి మార్చేసింది. ఇక అసలు విషయానికి వస్తే అలీ అబ్దుల్లాహి ఇరాన్ మిలిటరీ వ్యవస్థలో కేవలం ఒక అధికారి మాత్రమే కాదు, ఆయన ఒక వ్యూహాత్మక యుద్ధ నిపుణుడు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లో దశాబ్దాల అనుభవం ఉన్న ఈయన గతంలో ఇరాన్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖాతం అల్ అన్బియా సెంట్రల్ మిలిటరీ కమాండ్ అధిపతిగా పనిచేశారు. ఈ ఖాతం అల్ అన్బియా అనేది ఇరాన్ ఆర్మీ, రెవల్యూషనరీ గార్డ్స్ మరియు మిగిలిన అన్ని రక్షణ విభాగాలను ఏకం చేసి యుద్ధ సమయంలో ఆపరేషన్లను కోఆర్డినేట్ చేసే అత్యున్నత కేంద్రం. 2025లో జరిగిన 12th డే వార్లో ఇరాన్ టాప్ కమాండర్లు మొసాద్ దాడుల్లో మరణించినప్పుడు ఇరాన్ రక్షణ వ్యవస్థ పడిపోకుండా నిలబెట్టి పూర్తి యుద్ధ బాధ్యతలు భుజాన వేసుకున్నది ఈ అలీ అబ్దుల్లాహి. అలీ అబ్దుల్లాహికి అమెరికా అంటే పడదు, అమెరికాకు ఈయనంటే అస్సలు పడదు. 2022లో రష్యాలో జరిగిన మాస్కో అంతర్జాతీయ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో ఇరాన్ తరపున పాల్గొన్న అబ్దుల్లాహి అంతర్జాతీయ వేదికపై అమెరికాను బిగ్ సైతాన్ అని సంబోధించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆర్థిక సంక్షోభాలు, ఆంక్షలు, రక్తపాత యుద్ధాలు అన్నింటికీ అమెరికా యొక్క అహంకారమే కారణమని ప్రపంచ దేశాల ముందే దుయ్యబట్టారు. ఆయనకున్న ఈ అమెరికా వ్యతిరేక ఇమేజ్ మరియు కఠిన నిర్ణయాలు తీసుకునే గుణం వల్లే ఇరాన్ సుప్రీం లీడర్ ఈ క్లిష్ట సమయంలో దేశ రక్షణ పగ్గాలను ఆయన చేతికి అప్పగించారు. అలీ అబ్దుల్లాహి ఎంతటి ప్రమాదకరమైన వ్యూహకర్త అంటే గతంలోనే అమెరికా ప్రభుత్వం ఈయన్ను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల జాబితాలో చేర్చింది. జనవరి 2020లో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అండ్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ అలీ అబ్దుల్లాహిని పూర్తిగా బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఆంక్షలు విధించింది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ తీవ్రవాద గ్రూపులకు వ్యూహాత్మక మరియు ఆయుధ సహాయం అందిస్తున్నారనే ఆరోపణలపై అమెరికా ఈ చర్య తీసుకుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు నేరుగా ఇరాన్ సాయుధ దళాల అధిపతి కావడంతో వైట్ హౌస్ మరియు పెంటగాన్ వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ కొత్త చట్టం ప్రకారం జనరల్ అలీ అబ్దుల్లాహికి ఇరాన్ మిలిటరీ ప్లానింగ్ మరియు వార్ టైమ్ ఆపరేషన్లపై సర్వాధికారాలు ఇచ్చారు. అంతేకాదు అమెరికా లేదా ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి చిన్న ముప్పు వచ్చినా సరే ముందస్తు అనుమతి లేకుండానే ప్రీ ఎంటివ్ స్ట్రైక్స్ చేసేలా ఆర్డర్స్ జారీ చేశారు. దీనివల్ల రాబోయే రోజుల్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఉద్రిక్తతలు శాంతించే అవకాశం అసలు కనిపించలేదు. మరి అలీ అబ్దుల్లాహి నేతృత్వంలో ఇరాన్ అమెరికాను లొంగదీసుకుంటుందా, లేక ఈ నియామకం మునుపెన్నడూ లేని మహాయుద్ధానికి దారితీస్తుందా అనేది చూడాలి.